మాతృమంత్రం. సీతాపతి రుక్మిణి ఆదర్శ దంపతులు. వారికి 4 కొడుకులు. ఒక్కొక్కరికి ఏడాది తేడా ఉంటుంది. పెద్ద కొడుకు 20 ఏళ్ల వయసు వచ్చేసరికి సీతాపతి ఏదో వింత జబ్బు చేసి మంచం పట్టాడు. అప్పటికి ఆయన వయసు 40, భార్య వయసు 35. సీతాపతిని ఎందరో వైద్యులకు చూపించారు. ఎవరికి ఆ జబ్బేదో అంతుపట్టలేదు. చివరకు హిమాలయాల నుంచి వచ్చిన యోగి ఒకడు సీతాపతిని చూసి, ఇది జబ్బు కాదు, పూర్వజన్మలో నువ్వు చేసిన పాపఫలం. నాతో పాటు హిమాలయాలకు రా. అక్కడ వనమూలికలు సేవిస్తూ తపస్సు చేశావంటే నీ జబ్బు క్రమంగా నయమైపోతుంది అని చెప్పాడు. హిమాలయాల్లో నేను ఎంతకాలం ఉండాలి అని అడిగాడు సీతాపతి. నువ్వు ఒక మంచి కుటుంబాన్ని విడదీశావు. నీ కారణంగా ఆ కుటుంబం అంతా చెల్లాచెదురైపోయింది. ఆ పాపం ఇప్పుడు నీ శరీరాన్ని ఆవహించింది. నువ్వు 20 సంవత్సరాలు హిమాలయాల్లో ఉండాలి అన్నాడు యోగి. అప్పుడు రుక్మిణి కల్పించుకొని, స్వామి, ఈ జన్మలో తెలిసి ఆయన ఏ పాపమూ చేయలేదు. కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. చేతనైనంతలో 10 మందికి సాయం చేశారు. 20 సంవత్సరాల పాటు అందరికీ దూరంగా ఉండటం న్యాయమా అన్నది. పూర్వజన్మల పాపం మనిషిని విడిచిపెట్టదు. అందుకే మనిషి అన్ని జన్మలలోనూ పుణ్యం చేయాలి. ఈ జన్మలో చేసిన పుణ్యం వచ్చే జన్మకి వస్తుంది. నీ కుటుంబం ఇంతవరకు చక్కగా నడిచిందంటే అది నీ భర్త గొప్పతనం కాదు, గత జన్మలో నీవు చేసిన పుణ్య ప్రభావం అని యోగి రుక్మిణికి వివరించాడు. సీతాపతికి జబ్బు వల్ల బాగా బాధగా ఉంది. ఇలా బ్రతికే కంటే హిమాలయాలకు పోవడమే మంచిదని ఆయన నిర్ణయించుకున్నాడు. కానీ ఆయనకు భార్య రుక్మిణి గురించి బెంగగా ఉంది. తను లేకుండా కొడుకుల వద్ద ఆమె సుఖంగా ఉండగలదా? కొడుకులకు పెళ్ళైతే తల్లిని బాగా చూసుకుంటారా? ఇంతకు తను భార్య బిడ్డల కోసం పెద్దగా మిగిల్చిన ఆస్తి కూడా ఏమీ లేదు. సీతాపతి సంశయాలు, అనుమానాలు అర్థం చేసుకున్న యోగి బాగా ఆలోచించి, నీ భార్య అదృష్ట జాతకురాలు, ఆమెను బిడ్డలు బాగా చూసుకునే ఉపాయం ఒకటి ఉంది అన్నాడు. ఆ ఉపాయం ఏదో తెలుసుకునేందుకు సీతాపతి చాలా కుతూహలపడ్డాడు. అప్పుడు యోగి రుక్మిణిని, ఆయన పిల్లలను కూడా పిలిచి, మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి, శ్రద్ధగా వినండి. సీతాపతికి మీకు 20 ఏళ్ల పాటు రుణం తీరిపోయింది. ఆయన నాతో హిమాలయాలకు వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన భార్య రుక్మిణి గురించి చాలా బెంగ పెట్టుకున్నాడు. ఎందుకంటే హిమాలయాలకు ఆమె రాక నిషిద్ధం. అదీ కాక పిల్లలకు ఆమె అవసరము ఇక్కడుంది అని చెప్పాడు. రుక్మిణి దీనికి ముందు ఒప్పుకోలేదు. కానీ యోగి సీతాపతి జబ్బు ఎంత ప్రమాదకరమైనదో వివరించాక అంగీకరించింది. తర్వాత పిల్లలు 4 కూడా తండ్రితో, అమ్మను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం, మీరు నిశ్చింతగా హిమాలయాలకు వెళ్ళి ఆరోగ్యం చక్కబరుచుకొని రండి అని చెప్పారు. ఇప్పుడు యోగి వాళ్ళతో, నేను మీకు మాతృమంత్రం ఉపదేశిస్తాను. ప్రతిరోజు ఆ మంత్రం చదువుతూ తల్లికి పూజ చేయాలి. ఒక్కరోజు కూడా తల్లి మనసు కష్టపెట్టకుండా ఆమె చెప్పినట్లు వినాలి. భక్తి శ్రద్ధలతో అలా 5 సంవత్సరాల పాటు చేసిన వారికి 10 లక్షల రూపాయల నిధి దొరుకుతుంది. అయితే అలా చేయటం చాలా కష్టం. మీలో ఎవరందుకు సిద్ధమో వారి దగ్గర తల్లి ఉంటుంది అన్నాడు. అమ్మ మనసు మంచిది. అమ్మకు స్వార్థం ఉండదు. అమ్మ బిడ్డల మేలు కోసమే ఏమైనా చేస్తుంది. కాబట్టి అమ్మను మీరు చెప్పినట్లు పూజించుకోవటం నాకు కష్టమేమీ కాదు. అమ్మ నా దగ్గరే ఉంటుంది అన్నాడు పెద్ద కొడుకు. మిగతా వాళ్ళు కూడా యోగికి ఇవే మాటలు చెప్పారు. యోగి ఒక్క క్షణం ఆలోచించి, కానీ ఈ పూజ ఒకసారికి ఒకరే చేయాలి. కాబట్టి అమ్మ మొదటి 5 ఏళ్ళు పెద్ద కొడుకు దగ్గర ఉంటుంది. తర్వాత మరొక 5 ఏళ్ళు రెండో కొడుకు దగ్గర ఉంటుంది. ఇది మీకు ఇష్టమేనా అని అడిగాడు. అమ్మకి ఎలా ఇష్టమైతే అలా అన్నారు పిల్లలందరూ ఏకకంఠంతో. అమ్మ, నువ్వు అదృష్టవంతురాలివి. నీ పిల్లలు రత్నమాణిక్యాలు అని యోగి మెచ్చుకున్నాడు. కానీ రుక్మిణి దిగులుగా ఉండటం గమనించి పిల్లలను అక్కడి నుంచి వెళ్ళమన్నాడు. వాళ్ళు వెళ్ళాక యోగి ఆమెను దిగులుకు గల కారణాన్ని అడిగాడు. స్వామి, పిల్లలు చిన్నవాళ్ళు. ఇప్పుడు అన్నిటికీ అమ్మే గొప్పదంటారు. కానీ పెద్దవాళ్ళు అయ్యాక ఒకరికొకరు పడదు. ఆ విషయం నాకు బెంగగా ఉంది. మాకు పెద్దగా ఆస్తి లేదు. ఇప్పుడు నేను పెద్ద కొడుకు దగ్గర చేరితే మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు అన్నది రుక్మిణి.
అమ్మా, 5 ఏళ్ల పాటు నీ పెద్ద కొడుకు నువ్వు గీచిన గీటు దాటడు. మిగతా ముగ్గురిని కూడా నీతో పాటే ఉంచుకో. అన్నదమ్ముల మధ్య సఖ్యాన్ని పెంచు. మిగతా వాళ్ళు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా తయారు చెయ్యి. 5 ఏళ్ల తర్వాత పెద్దవాడికి 10 లక్షల నిధి దొరుకుతుంది. దానితో రెండో కొడుకు నిన్నెంతో భక్తి శ్రద్ధలతో చూడడం మొదలు పెడతాడు. అప్పుడు మిగతా ఇద్దరిని నీ దగ్గరే ఉంచుకో అన్నాడు యోగి. యోగివర్య, మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ ఆ ప్రకారం నా పెద్ద కొడుకు 25 ఏళ్ల వయసుకు 10 లక్షలు వస్తాయి. రెండో కొడుకుకు 10 లక్షలు రావడానికి 29 ఏళ్ల వయసు. అలా చూస్తే నాలుగో వాడికి 30 ఏళ్ల వయసు వస్తుంది. ఇది అన్యాయం కాదా అన్నది రుక్మిణి. యోగి నవ్వి, నువ్వు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించటం వల్ల ఇలా మాట్లాడుతున్నావు. తల్లితో కలిసి జీవించే అదృష్టమే పిల్లలకు ఎన్నో లక్షల పెట్టు. డబ్బు రాగానే పెద్ద కొడుకు నిన్ను విడిచిపెట్టి వెళితే అదృష్టం మిగిలిన వాళ్ళది, అంతేకాని వాళ్ళు దురదృష్టవంతులు కారు అన్నాడు. స్వామి, నా 4 పిల్లలకు ఏ అదృష్టమైనా ఒకేసారి వచ్చేలాగా చేయలేరా అన్నది రుక్మిణి. యోగి కొద్దిసేపు మౌనంగా ఉండి, అమ్మా, అదృష్టమేదో వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ ఇప్పుడు నేను చేసిన ఏర్పాట్ల వల్ల 20 సంవత్సరాల పాటు నీ పిల్లలు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. ఇది నీకు ముఖ్యం. అందువల్ల నీ భర్త హిమాలయాల్లో సుఖశాంతులతో ఉంటాడు. 20 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ కలుసుకుంటారు. నేను ఈ ఏర్పాటు చేయడానికి గల కారణం నీకింకా 40 సంవత్సరాలకు పైగా ఆయుష్ ఉండటమే అన్నాడు. అప్పటికి రుక్మిణి తృప్తిగా తలాడించింది. ఆమె ముఖంలో దిగులు కొంత మాయమైంది. తర్వాత యోగి పిల్లలు 4 అక్కడికి పిలిచి, తల్లి బిడ్డలు అందరూ అన్ని వేళలా ఒకే చోట ఉండటమే లక్షల అదృష్టం అంటూ వాళ్లకు మాతృమంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని వింటూనే అంతవరకు రుక్మిణి మనసులో ఉన్న దిగులు పూర్తిగా మాయమయ్యింది. కథ సమాప్తం.